భగవంతుడు మనకొరకు ఎంతో అద్భుతమైన ప్రకృతిని ప్రసాదించాడు. యాంత్రికమైన జీవితాన్ని వదిలి ప్రకృతిలో గడపటము చాలా అవసరము. మనస్సుకు ఎంతో ప్రశాంతత ఇవ్వటమే కాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దట్టమైన అడవి, కమ్ముకున్న మంచు తెరలు, చల్లని గాలులు, ఆ అడవిలోని అందాల్ని ఆస్వాదిస్తూ ఫారెస్ట్ బంగ్లాలో విశ్రాంతి తీసుకుంటున్నాను. చలికి వెచ్చటి టీ తాగుతుండగా దూరంగా ఎవరో వస్తున్నట్లు అనిపించడంతో ఆ వైపుగా చూశాను. ఎవరో ఒక వ్యక్తి అడవిలోని సన్నటి కాలిబాటలో ఆందోళనగా బంగ్లా వైపు పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆ వ్యక్తి నా వద్దకు వచ్చి వాళ్ళ ఊరిలో ఒక పులి ఒక ఆవుని ఎత్తుకెళ్ళిందని చెప్పాడు. నేను వెంటనే నా రైఫిల్ సిద్ధం చేసుకొని ఆ వ్యక్తి వెంట బయలుదేరాను. అడవిపల్లి గ్రామము వెనుక ఉన్న ఎత్తైన కొండ ఎక్కి అవతలి వైపు దాదాపు 5 కిలోమీటర్ల దిగువన 3 వైపుల దట్టమైన అడవి గల కొండలోయల మధ్య నెలకొని ఉన్న చిన్న ఊరు అది. ఆ ఊరి పేరు భైరవకోన. ఆ పశువులను ఉంచిన కంచె పరిశీలించాను. ఆ ప్రాంతాన్ని ఒకసారి వివరిస్తాను. ఊరికి పడమర దిక్కున దట్టమైన అడవితో నిండిన ఎత్తైన కొండ. ఆ కొండ మధ్యభాగంలోంచి తూర్పు వైపుగా చొచ్చుకుని వచ్చిన ఒక బండరాయి. కాస్త దిగువన ఒక సెలయేరు. దానికి ఆనుకొని ఉన్న గ్రామమే భైరవకోన. చొచ్చుకుని వచ్చిన బండరాయి క్రిందుగా వెళ్తూ అడవి నుంచి ఊరి వరకు కాలిబాట. అడవి నుంచి ఈ కాలిబాట మీదుగానే ఆ పులి ఊరిలోనికి ప్రవేశించింది. ఊరికి కాస్త దూరంలో ఉన్న ఆ కంచెలోనికి దూకి ఆ ఆవుని నోటితో పట్టుకుని తిరిగి అదే దారిలో అడవిలోకి వెళ్ళిపోయింది. ఆవుని అడవిలోని ఒక గోతిలో ఉంచి పూర్తిగా తినివేసింది. 2-3 రోజుల తరువాత ఆ పులి ఆహారము కోసరము అదే దారిలో తప్పక వస్తుందని ఊహించి చొచ్చుకుని వచ్చిన ఆ బండరాయి అనువైన ప్రదేశముగా భావించి బండరాయిపై గల ఒక చెట్టు ఎక్కి మాటు వేశాను. అనుకున్నట్టే ఒకరోజు ఒక పులి తన పిల్లలతో కలిసి ఊరి వైపు వెళ్ళటానికి వచ్చింది. ఈ పులి నరమాంస భక్షకి కాదు. దీనిని చంపటము నేరము. అందుకే గాలిలోకి కాల్పులు జరిపి తిరిగి అడవిలోకి తరిమేశాను. నేలపై అడవిపల్లి పులి పాదముద్రలు పరిశీలించాను. పులి 3 పాదాల ముద్రలు మాత్రమే ఉన్నాయి. ముందరి 2 కాళ్లలో కుడికాలు పాదముద్ర లేదు. పైగా అది మగ పులి. కానీ భైరవకోన పులి ఆడుది. పిల్లలు కూడా ఉన్నాయి. 4 పాదముద్రలు ఉన్నాయి. కాబట్టి ఇది అడవిపల్లి నరమాంస భక్షకి కాదు. గ్రామస్తులను కలిసి ఆ పులి నరమాంస భక్షకి కాదని, భయపడాల్సిన పనిలేదని, కాస్త జాగ్రత్తగా ఉంటే చాలని చెప్పాను. ఆ ఊరి ప్రజలను సేకరించి తప్పెటలు, కర్రలు, డ్రమ్ములతో పెద్దగా శబ్దాలు చేస్తూ ఆ పులులను అడవి మధ్య భాగానికి దూరంగా తరిమేశాము. వారి కోరిక మేరకు వారు ఏర్పాటు చేసిన భోజనము చేస్తుండగా అడవిపల్లి గ్రామస్థుడు ఒకడు వచ్చి అదే ఊరిలో పులి మరో యువతిని చంపేసిందని తెలియజేశాడు. వెంటనే అడవిపల్లి గ్రామానికి బయలుదేరాను. సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించాను. ఉదయాన్నే రైతులు పొలము దున్నుకుంటున్నారు. ఒక రైతు భార్య నీరు తీసుకుని రావటానికి పొలము గట్టున ఉన్న కడవ తీసుకోవటానికి ముందుకు వంగేసరికి అదను కోసమే ఎదురు చూస్తున్న పులి ఆ యువతిపై దూకి గొంతు పట్టుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. నరమాంస భక్షకి పాదముద్రలు నాకు పరిచయమే కాబట్టి 100 పులులలో కూడా ఆ నరమాంస భక్షకిని గుర్తించగలను. ఆ ప్రదేశంలో కనిపించిన పాదముద్రలు వెంబడిస్తూ అడవిలోకి వెళ్ళాను. అది ఒక కాలువలో నడుచుకుంటూ వెళ్ళి కుడివైపున గల గట్టుపైకి ఎక్కి అక్కడ ఉన్న ఒక చెట్టు నీడలో కాసేపు పడుకొంది. ఆ తరువాత లేచి తాను తెచ్చుకున్న ఆ యువతిని కొద్దిగా తిని ఆకులను కప్పి దాచి ఉంచింది. ఆ పులి కోసం అడవిలో గాలిస్తున్నాను. ఒకచోట కొన్ని రాబందులు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. మరికొన్ని ఒక చెట్టుపై వాలి ఉన్నాయి. అంటే అక్కడ ఆ చెట్టు వద్ద ఏదో జంతు కళేబరము ఉన్నదన్న మాట. సన్నటి కాలువ ద్వారా ఆ చెట్టు ఉన్న వైపుగా నడుచుకుంటూ వెళ్ళాను. ఆ కాలువ కుడివైపుగా ఉన్న గట్టున గల ఒక చెట్టు వేరులను పట్టుకొని పైకి ఎక్కాను. కొంత దూరాన ఒక పొదలో ఏదో అలికిడి. తుపాకీ భుజానికి ఆనించి జాగ్రత్తగా 4 వైపులా గమనిస్తూ ముందుకు నడుస్తున్నాను. ఒక ఎత్తైన చెట్టుపైకి ఎక్కితే తప్ప ఆ దట్టమైన అడవిలో ఆ పులిని చూడలేను. అదృష్టవశాత్తు
సమీపంలో ఒక చెట్టుపై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఎప్పుడో కట్టి ఉంచిన మంచె కనిపించింది. ఆ చెట్టు ఎక్కి మంచెపై కూర్చున్నాను. ఇంతలో కాస్త దూరంలో ఒక జింక అరుస్తూ నేలను కాళ్లతో తన్నుతూ తోటి జంతువులకు హెచ్చరిక చేస్తోంది. అంటే అది పులి కదలికల్ని చూసిందన్నమాట. ఎదురుగా ఉన్న ఒక పొదలోంచి ఒక పులి ఆ యువతి శవం ఉన్న చెట్టు వైపు వస్తోంది. ఆలస్యం చేయకుండా ఆ పులి తలకి గురిపెట్టి తుపాకీ పేల్చాను. ఆ పులి ఆ పొద మధ్యలోనే పడిపోయింది. ఆ పులి చనిపోయిందని నిర్ధారించుకున్నాక చెట్టు దిగి ఆ పులి చెంతకు చేరుకున్నాను. పులి ముందరి కాళ్ళు పరిశీలించగా పాదానికి కొద్దిపై భాగాన పెద్ద గాయము, ముళ్ళపంది యొక్క ముల్లులు గుచ్చుకుని ఉండటము గమనించాను. ఈ కారణంగానే ఆ పులి వేటాడి తన సహజసిద్ధమైన ఆహారము సంపాదించుకోలేక సులభంగా లభించే మనుషుల్ని చంపి నరమాంస భక్షకిగా మారింది. అక్కడ నుంచి ఆ గ్రామంలోకి వెళ్ళి కొంతమంది గ్రామస్తులను తీసుకెళ్లి ఆ పులిని గ్రామంలోకి తీసుకొచ్చాను. ఆ గ్రామస్తులు ఆ పులిని చూసి తమకు ఈ నరమాంస భక్షకి పీడ వదిలిపోయిందని ఆనందంతో చేతులెత్తి నమస్కరించారు. మరిన్ని నరమాంస భక్షక పులుల కథల కోసం కిషోర్ గ్రీన్ గ్లోబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.